వాణ్ణి చూడాలని ఎంత ఆశగా ఉన్నా చూసే అవకాశం నాకు లేదు. తీసుకొచ్చి నాకు చూపించేంత ఇష్టం నా భార్యకు లేదు. సారీ బ్రదర్. వద్దు సుభద్ర, తను పగబడితే మనల్ని అంతం చేసేదాకా వదలదు. ఇప్పుడు తను చచ్చిన పామర్జున్, తనకంత సీన్ లేదు. నేను చచ్చిన పావుని కాదు సుభద్ర, చచ్చి కూడా నా పగ కోసం ప్రాణం పోసుకురాగల నాగుపావుని. కాస్త స్మూత్ గా డీల్ చేయవే. దానికి ఆ మాత్రం డోస్ ఇవ్వకపోతే మాట విందక్క. నేను చూసుకుంటాను, నువ్వుండు. తొందరగా రా. తొడు. సరిగ్గా తుడిచింతామని. తుడుస్తున్నాగా. ఏం తుడుస్తున్నావు? బ్యాక్టీరియా అలాగే ఉంది. ఎక్కడుంది? అందుకే చదువుకోవాలి అనేది. బ్యాక్టీరియా కళ్ళకు కనిపించదు. మరి నీకెలా కనిపిస్తుంది? ఎక్కువగా మాట్లాడుతున్నావు. సాయంత్రం ఫుడ్ కట్ చేస్తాను. వద్దులే చిన్నమ్మాయి గారు. సుభద్ర, ఈ ఫ్రూట్స్ తిను. ఇప్పుడే భోంచేసాను అర్జున్, తర్వాత తింటానులే. అదేం కుదరదు, ఇప్పుడే తినాలి. ప్లీజ్, తర్వాత తింటానన్నానా? వద్దు అర్జున్. నేను నీకోసం తేలేదు, నా కూతురు కోసం తెచ్చాను. అందుకే తినమంటున్నా. తినక్క. తినేదాకా వదిలేలా లేడు బావ. కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. నీతో కాదు, నా కూతురుతో. అర్జున్, ఏంటిది? ఇందులో తప్పేముంది? అస్సలు తప్పులేదు బావా. చూసావా, మరదలు కూడా సపోర్ట్ చేస్తుంది. బుజ్జి, ఎలా ఉన్నావమ్మా? బుజ్జ నా కూతురికి నేను పెట్టుకున్న ముద్దు పేరు. లోపల నీకేం ప్రాబ్లం లేదుగా? ఏదైనా ఉంటే నాతో చెప్పు. మీ అమ్మ గట్టిగా వార్నింగ్ ఇస్తా. వార్నింగా? మా అక్కకే? ఏ, నాకేమైనా భయమా? నువ్వు కాని బావా. ఆయన మధ్యలో ఫ్లో కట్ చేస్తావేంటి? బుజ్జి, నువ్వు బయటకొచ్చాక నువ్వేనే మీ అమ్మకు చెప్పరా, మీ నాన్న మాటను కూడా పట్టించుకోమని. మీ అమ్మ మరీ దారుణంగా ప్రవర్తిస్తుంది. నన్ను అస్సలు లెక్క చేయట్లేదు. ఏ లెక్క బావా? సారీ సారీ, నువ్వు కాని. నువ్వు బయటకొచ్చాక మీ అమ్మ ఫస్ట్ పరిచయం చేసేది నన్ను కాదు, మీ మేనమావని. మీ అమ్మలాగే నీకు కూడా ఆయనే సర్వస్వం అని చెప్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండు. నా ప్రేమ ఎలాగూ మీ అమ్మకు వాళ్ళ అన్నయ్య మీదున్న పిచ్చి తగ్గించలేకపోయింది. కనీసం నువ్వైనా తగ్గించు. ఉంటాను బుజ్జి. మీ అమ్మ అసలే నా వైపు కోపంగా చూస్తుంది, ఇంకెంతసేపు మాట్లాడతావు అని. నువ్వు మాత్రం నేను చెప్పింది గుర్తుంచుకో. ఒక్క నిమిషం, నేను మాట్లాడాలి. నాతోనా? కాదు, నా కూతురుతో. మాట్లాడుకో. నువ్వు నా మీద నా కూతురికి కంప్లైంట్ ఇచ్చావు, మరి నేనివ్వొద్దా? నేను కంప్లైంట్ ఇవ్వలేదు, వాస్తవం చెప్పాను. అదే నేను చెప్తాను. సరే చెప్పుకో, ఏం చెప్తావో నేను వింటాను. హ్మ్. చెప్పు. అమ్మ బంగారం,
బంగారమా? అది నేను పెట్టుకున్న ముద్దు పేరు. ఓ ఓకే. బంగారం, మీ నాన్న చెప్పేవన్నీ ఒట్టి అబద్ధాలు. అవేవి పట్టించుకోవద్దు. అవి అబద్ధాలా? షష్! డిస్టర్బ్ చేయకు. మీ నాన్నకి నా మీద అతి ప్రేమమ్మా. అందువల్లే నాకు మా అన్నయ్య మీదున్న ప్రేమ ఆయనకి పిచ్చిలా కనిపిస్తోంది. నాకు మా అన్నయ్య అంటే ఎంత ఇష్టమో ఆయన కూడా అంతే ఇష్టం. ఆ విషయం చెప్పినా మీ నాన్న అర్థం చేసుకోవట్లేదు. నువ్వు బయటికొచ్చాక 2 మొట్టికాయలు వేసి అర్థమయ్యేలా చెప్పాలి, సరేనా? అక్క, నీ కూతురు కడుపులో ఉందా, వేరే కంట్రీలో ఉందా? ఎందుకే ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఏదో అవతలి వాళ్లతో ఫోన్లో మాట్లాడినట్టు మాట్లాడితే డౌట్ వచ్చిందిలే. బాగా నవ్వుకోండి. ఇదే మీ జీవితంలో చివరి నవ్వు. మీ ఆనందానికి కారణమైన నీ కూతుర్ని కడుపులోనే అంతం చేస్తా. నేనేంటో మీ అందరికీ అర్థమయ్యేలా చేస్తా. ఆ హరికి కొడుకు మీద ప్రేమ ఉంటుందనుకున్నాను గాని ఆ ప్రేమ కోసం బాబుని శిరీషకు దూరం చేయడం కోసం ఇంతకు తెగిస్తాడని ఊహించలేదు. నేను ఊహించాను మనోహర్. ఆ హరి పైకి కనిపించినంత మంచివాడేం కాదు. ఒంటి మీద పులితోలు కప్పుకున్న చిత్తులు మారి నక్క అతను. అందుకే నా కూతురు వాణ్ణి పెళ్లి చేసుకుంటాను అని అన్నప్పట్నుంచి వద్దు వద్దు అని హెచ్చరిస్తూనే ఉన్నాను. కాని శిరీషానే వినిపించుకోలేదు. నిప్పు అందంగా ఉంది కదా అని దాన్ని చేతిలో పెట్టుకోవాలని చూస్తే అది కాల్చేదాకా వదిలిపెట్టదు. ఆ హరి కూడా అంతే. ఎన్ని రోజులని మంచివాడిగా ముసుగు కప్పుకొని తిరుగుతాడు. ఏదో ఒకరోజు బయట పడాల్సిందే కదా. ఆ రోజు ఇప్పుడొచ్చింది. ఇక బాబు అతనికి శాశ్వతంగా దూరమవుతాడు అన్న బాధ కన్నా శిరీష ఒళ్ళో పెరుగుతున్నాడు అన్న అసూయే ఎక్కువగా ఉంది. అందుకే మంచి చెడ్డ ధర్మం అధర్మం అన్నీ వదిలిపెట్టి ఇంతకు తెగించాడు. ఏకంగా ఒక రౌడీనే పురమాయించి బాబుని తన దగ్గరికి తీసుకెళ్లాడు. అందుకు శిరీష అడ్డొస్తుందని అతనికి బాగా తెలుసు. అయినా కూడా ఇంత ఘోరానికి పూనుకున్నాడు అంటే శిరీష అతని దృష్టిలో గడ్డి పరకతో సమానం. అందుకే చంపడానికి కూడా వెనుకాడలేదు. దేవుడి దయవల్ల చిన్న గాయంతో నా కూతురు బయటపడింది. ఇప్పుడేం చేద్దామా అంటే? బాబుకి చిన్న గాయమైతేనే శిరీష విలవిల్లాడిపోతుంది. అలాంటిది ఏకంగా తన కొడుకుని తనకు కాకుండా చేశాడు. మనం చేయగలిగిందేమీ లేదు మనోహర్. ఇప్పుడంతా శిరీష తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఈ విషయాన్ని ఎంతటితో వదిలేసి దరిద్రం వదిలిపోయింది అన్నా పర్వాలేదు. అలా కాదు, ఆ హరి అంతు చూసైనా సరే
బాబుని తీసుకురావాలన్నా నాకేం అభ్యంతరం లేదు. ఏం చేయడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. అమ్మ శిరీష, చెప్పమ్మా, నన్నేం చేయమంటావు? చెప్పు శిరీష. ఆంటీ నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు కదా. ఆ హరిని ఏం చేద్దామంటావు? చెప్పమ్మా. మన డబ్బు పరపతిని ఉపయోగించి ఆ హరిని శాశ్వతంగా జైల్లోనే సమాధి చేయించమంటావా? లేదా బాబు పోయినా పర్వాలేదు, మళ్ళీ కొత్త జీవితం మొదలు పెడతానంటావా? నన్నేం చేయమంటావురా? ఏ తల్లికైనా తన బిడ్డే ప్రపంచం. అలాంటిది ఆ హరి నా బిడ్డని నాకు దూరం చేసి నాకు ప్రపంచమే లేకుండా చేశాడు. ఆయన దృష్టిలో నేను గడ్డి పరికతో సమానం అనుకోవచ్చు. కానీ ఒక తల్లికి కోపం వస్తే వినాశనం ఏ స్థాయిలో ఉంటుందో అతనికి తెలీదు. చేస్తా. ఈ తల్లి ఆవేదన, కడుపుకోత అతనికి తెలిసేలా చేస్తా. ఒక ఆడదానికి కడుపు మండితే దాని పరిణామాలు ఏ రేంజ్లో ఉంటాయో అతనికి అర్థమయ్యేలా చేస్తా. ఇది నా సమస్య, నేనే ఎదుర్కొంటాను. ఆ హరిని అంతం చేసి నా బిడ్డను నేను సంపాదించుకుంటాను. ఎవరో శేషు అంట నీ కొడుకుని తీసుకొచ్చాడు, వెళ్ళి చూడు. లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది, భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది. హో తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం, ఓ ఈ చిలిపి నవ్వుల గమనం సుధా ప్లావ్యం. ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా, కవచములేని వాణ్ణి కాని కాచుత తోడుగా. కన్న కొడుకు కళ్ళెదురుగా ఉన్నా ఒళ్ళొక్కి తీసుకోలేని నిర్భాగ్యుణ్ణి నేను. నువ్వు నా ప్రాణం నిలబెట్టావు. నీ ప్రాణానికి ప్రాణమైన నీ కొడుకుని నీ దగ్గరికి తీసుకొచ్చాను. నువ్వు హ్యాపీ కదా? ఎలా ఎలా నా కొడుకుని ఇక్కడికి తీసుకురాగలిగావు? బ్రదర్, మనం ఇష్టపడింది మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఆనందించాలి కానీ ఆరా తీయకూడదు. ఆనందించడం కాదు, ఎలా తీసుకొచ్చావో చెప్పకపోతే అడ్డంగా నరికేస్తా. చెప్పు, బాబు నీ దగ్గరికి ఎలా వచ్చాడు చెప్పు. నేను చెప్తాను, 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 నేను చెప్తాను. నీకేం కాదు నాన్న.
ఎలా వచ్చాడు అని అతన్ని అడిగితే అతనేం చెప్తాడు? నన్ను అడుగు హరికృష్ణ. శిరీష ఏమైంది? తలక కట్టేంటి? ఏ ఆపు నీ దొంగ పరామర్శలు. వద్దు, నన్ను అలా పిలవద్దు. అలా పిలిచే అర్హత నీకు లేదు. అర్హత నీకు లేదు. అర్హత నీకు లేదు. బాబుని తీసుకొచ్చి నీకు చూపించలేదని ఇంతకు తెగిస్తావా? కొడుకుని నీ దగ్గరికి తెచ్చుకోవడం కోసం నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు. అసలు నువ్వు మనిషివేనా? ఏం మాట్లాడుతున్నావు శిరీష? నేను నిన్ను చంపాలనుకోవడం ఏంటి? తెలియనట్టు నటించుకో హరికృష్ణ. ఇదంతా నువ్వు చేయించిన కుట్రే అని నాకు బాగా తెలుసు. ఏ తండ్రైనా కొడుకు బాగుండాలని కోరుకుంటాడు. నీ స్వార్థం కోసం కట్టుకున్న భార్యనే చంపాలనుకోరు. శిరీష నేను చెప్పేది విను. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదా? నువ్వు చెప్పకుండానే వీడు బాబుని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడా? నువ్వు పురవాయించకుండానే వీడు నన్ను చంపాలని చూశాడా? ఇదిగో చూడమ్మాయ్, ఇదంతా బ్రదర్ చెప్పడం వల్ల చేయలేదు. నాకు బ్రదర్ మీద ఉన్న ప్రేమతో చేశాను. బ్రదర్ బాబుని చూడాలని లోపలే నరకం చూస్తున్నాడు. అందుకే మీ ఇంటికి వచ్చాను. నీ కొడుకుని తీసుకెళ్లాలని ట్రై చేశాను. నువ్వు అడ్డంగా వస్తున్నావని తోసానే తప్ప నిన్ను చంపాలని కాదు. వావ్, రౌడీని కూడా పూర్తిగా గ్రిప్లో పెట్టుకున్నావు. సమర్థుడివే. ఇంకా ఇదంతా నేనే చేశానని నమ్ముతున్నావా? అవును, నమ్ముతున్నాను. ఈ విషయంలోనే కాదు, ఎలాంటి క్రైమ్లో అయినా నీ హస్తం ఉంది అంటే మొట్టమొదటిసారిగా నమ్మేది నేనే. చెల్లెలి కోసం కట్టుకున్న భార్యనే దూరం చేసుకున్నావు. పంతం కోసం సొంత తమ్ముణ్ణే పొట్టును పెట్టుకున్నావు. నీలాంటి వాడికి ఇదొక పెద్ద లెక్క. ఇప్పుడు చెప్తున్నాను విను. నా నుండి నా కొడుకుని దూరం చేయాలని చూశావు. నిన్ను ఈ జైలు గోడలకే పరిమితం చేస్తా. ఇక జీవితాంతం బయటికి రాకుండా చేస్తా. ఈ శిరీష అంటే ఏంటో నీకు అర్థమయ్యేలా చేస్తా. వీణ్ణి తీసుకురండి. నీ అప్పు ఇంకా 20,000 ఉంది అప్పారా? అదేంటండి, మొత్తం కట్టేశాం కదా. అసలు కట్టేహో, కానీ వడ్డీ కట్టాలి కదా. అది కూడా నెల నెల కడుతున్నాం కదండి. కాదా, ఇక్కడి నుంచి కూడా 10 నెలలు కట్టేస్తా ఉండే. ఇది చాలా అన్యాయం. కాదు, వ్యాపారం. ఏంటి మావయ్య? సత్య, ఈ విషయాలని నీకు తెలియదు కానీ నువ్వు వెళ్ళి లోపలికి రెస్ట్ తీసుకో. నీకు తెలుసా? ఏం మారుతున్నా సత్య? ఈ వడ్డీ లెక్కల్లో మనకే తర్వాత చేయి తిరిగిన మనిషి ఎవడన్నా ఉన్నాడంటే అది ఒక శివమనిగడా. అలాగా? అయితే 1000 రూపాయలకి రూపాయి వడ్డీ చెప్పున 5 ఏళ్ళకి ఎంత అవుతుంది చెప్పు? ఈ మాత్రం చెప్పలేవా? ఒక్క 2 నిమిషాలు చెప్తానండి. 1 2 3 4 5 350 చెప్పేస్తున్నాను. 2 నిమిషాలు. 400 450 ఈ రోజు చెప్తావా? 1230 అయిపోతుందా? 6000 అవుతుంది. వీళ్ళకి తెలిసినంత కూడా తెలియదు నీకు. నువ్వు వ్యాపారం చేస్తావా? ఇదివ్వు. ఏంటి? ఇదిగా సత్య,
చింపేహో మళ్ళీ చింపేహో మీ అప్పు 2 నెలల క్రితమే తీరిపోయింది బాబాయ్. సత్య అందరి లెక్కలు వేరు మన లెక్కలు వేరు. చాలే ఆపు. ఇంకోసారి ఇలాంటి తప్పుడు లెక్కలు వేసావో తోలొలిచేస్తాను. చూడండి, న్యాయంగా చూస్తే మేమే మీకు డబ్బులు ఇవ్వాలి. అవన్నీ 2 రోజుల్లో సెటిల్ చేస్తాం. మీరు వెళ్ళరండి. మా తల్లి చల్లగా ఉండాలమ్మా. రాక్షసి కడుపున రత్నం పుట్టినట్టుందమ్మా మిమ్మల్ని చూస్తుంటే. వస్తావమ్మా వస్తావమ్మా వస్తావమ్మా. సత్య అసలు నువ్వేం చేస్తావు? నీకన్నా అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది. నువ్వు నోరు మూసుకునుండు. ఈ రోజు నుంచి ఈ లెక్కలన్నీ నేను చూసుకుంటాను. ఏమైంది? చూడు బావా సత్య ఏం చేస్తుందో. ఏం చేస్తుందేంటి? తనేదో దేశ సేవ చేయడానికి వచ్చినట్టు ఇదిగా డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వడ్డీలు కొంచడం మానేసి ఆ నోట్లని సింపేస్తుంది. వాళ్ళేమో డబ్బులు కట్టకుండా వెళ్ళిపోయారు. ఏంటమ్మా నువ్వు చేస్తున్నది? తప్పు కదా. అదే అలా గడ్డెట్టు. సత్య, ఒకళ్ళిద్దరు నోట్లు రద్దు చేయటం ఏంటి? ఊరందరూ చించి వేస్తే కదా న్యాయం జరిగేది. అక్కకి ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయంట, కాస్త కాళ్ళు పట్టు. ఏంటి? నేను కాళ్ళు పట్టాలా? ఇప్పుడే కొద్ది సేవలు చేస్తానన్నా. ఏయ్, కొంచెం ఓయ్, నెమ్మదిగా. అక్కకి నొప్పిగా ఉంది.